అరే కృష్ణ, ఏమైందిరా? లోన్ రిజెక్ట్ అయింది మళ్ళీ నాది. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంటి దగ్గర 5 లక్షలు అప్పు కట్టాలి నేను. అసలు మా అక్కకు ముందే చెప్పాను కడతానని చెప్పి. అరే దానికి టెన్షన్ ఎందుకురా, నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ మామా. లైట్ తీసుకో. అయ్యో శాలరీ ఇంకా రాలేదు అసలు. అవునరా, ఇంకా శాలరీ రాలేదు. అసలు ఈరోజు వస్తుందా? వస్తుంది, ఆగండి, ఎందుకంత టెన్షన్ పడతారు. రే ఈ రోజు లాస్ట్ డేట్ రా, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి. రే నేను లాస్ట్ మంత్ అంకుల్ కి చెప్పాను ఈ మంత్ ఫస్ట్ కల్లా అమౌంట్ ఇస్తాను. ఇప్పుడు ఎలా రా? మీరేం టెన్షన్ పడకండి, శాలరీ పడుతుంది. ఏమోరా, ఇంకా పడలేదు, టెన్షన్ గా ఉంది. మన సంపద మొత్తం బ్యాంక్ ఈఎంఐ కట్టడానికి, అప్పు తీర్చడానికే సరిపోతుంది. అవునరా, అసలు డబ్బే ఉండడం లేదు. చదివిన చదువుకి చేసిన అప్పులు తీర్చడమే సరిపోతుంది. అది కూడా నిజమేరా, అందుకే ఇప్పుడున్న జనాలు అసలు పెళ్లి అంటేనే భయపడుతున్నారు. అందుకే కదరా అమ్మాయినా నేను ఇంకా పెళ్లి చేసుకుంది. అమ్మ బాబో, ఇంకా పెళ్లి అంటేనే భయం వేస్తుంది ఇప్పుడున్న ఖర్చులు. అందుకే కదా జనాలు పిల్లలని కనడం కూడా మానేశారు, ఈ ఖర్చులు భరించలేక. అవునరా, రాజకీయ నాయకులు పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జోబులు నిండుతున్నాయి గానీ మన బతుకులు మారడం లేదు. అవును, అది నిజమేగా. ఇప్పుడు ఎందుకు లేరా, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. సరే పదండి. శాలరీ వచ్చిందిరా, మెసేజ్ వచ్చింది. ఇప్పుడు హ్యాపీనారా? అరే ఈ మంత్ నా శాలరీ పార్టీ. ఓకే ఓకే. కమాన్. చాలా రోజులు తాగి. చాలా థ్యాంక్స్ రా పార్టీ ఇచ్చినందుకు. ఎంజాయ్ చేయి. చెప్పు, అమ్మాయి తాగుతున్నావు చెప్పొచ్చు కదా. ఎంజాయ్ చేయండి రా, ఎంజాయ్ చేయి. ఇప్పుడు చూడు అప్పులు అమ్మాయిలేనా. మళ్ళీ అవెందుకు గుర్తు చేస్తావురా బాబు? అప్పుడప్పుడు జిందగీ. ఫైనల్ లైఫ్ ఏదైనా గానీ నీలా ఉండాలి బ్రో. అవునరా. ఓకే కానీ నీ లేపురా మామ, లేపు. తాగరా. ఇప్పటికీ ఆల్రెడీ ఎక్కువైంది. తాగిన తర్వాత నేనేం చేసేది, ఏం మాట్లాడేది ఎవరికి తెలియదు, ముందే చెప్తున్నా. మీ ఇద్దరికి నేను అండి. అదే లెక్క. ఇలాంటి కోరి ఒక్కటి ఉంటే చాలు, నాటి జీవితం సంకనాగిపోతుంది. కృష్ణ అడిగినట్టు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఏంట్రా వీడు? నేను కాదు, ఆడు క్వశ్చన్ అడిగింది. తాగి ఇంత ఎక్కువైందిరా, ఏం మాట్లాడుతున్నాడు? అమ్మాయి అన్న తర్వాత ప్రపోజల్ చేస్తాయి. బయట తిరగడం కామను, బాయ్ ఫ్రెండ్ ఉన్న చేయడం కామను, వాడిని సంక నాటించడం కామను. చెప్పండి. మీతో ఉంటున్నాను కదా, సంక నాకు ఇచ్చాను. మమ్మ సంఘ నాకు ఇచ్చేది లేని నీకు తెలియదుగా, నాకు కదా తెలిసేది. మాట్లాడవేరా. అంతే కదరా. చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఎందుకు ప్రపంచం వచ్చాను చెప్పడానికి, ఎందుకనే చేస్తున్నాను చెప్పు. అసలు వచ్చిన అయ్యేదా లేదా? రాలేదురా. అంటే స్టిల్ ఆర్ యు వర్జిన్? ఏంట్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పరా? నిజమేగా. ఏమన్నా ఉండదబ్బా, ఏం లేదు. 10th క్లాస్ ఉన్న అమ్మాయికే బయట 10 మంది ఉన్నారు, మెయింటైన్ చేస్తున్నారు. నీకేం మంచి జాబ్ చేస్తున్నావు, కూలింగ్ పీజీలో ఉన్నావు, బయట తిరుగుతున్నావు. ఎవరు లేదంటే మేము నమ్మాలా? ఏం నమ్మాలా? మేము వేరు కూర్చోలేము మీకేమన్నా. అందుకే అడుగుతున్నావు. ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత గర్ల్ ఫ్రెండ్ అంటారు, తర్వాత ఏదో అంటారు, మాకు తెలియదా? నువ్వు మా ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నావు. కొంచెం మాకు కూడా ఏమైనా. స్నాక్స్ అయిపోయారా అప్పుడే? ఆవురా, ఏం అది లేదు. నువ్వు బయటికి షాప్ వెళ్ళి స్నాక్స్ తీసుకురా, మాకు కావాలి స్నాక్స్. నాకు కావాలి. నాకు కావాలి ఇవి, నేను తీసుకుంటా. అయ్యో అవన్నీ వదిలేరా ఫస్ట్. నువ్వు వదిలే ఫస్ట్. నువ్వు ఎన్ని తినరా? అవన్నీ కాదు సాక్షి, ఏం చేసావు తెలియదు. మాకు బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి స్నాక్స్ కావాలి. స్నాక్స్ కావాలి. అయ్యో అమ్మ మేడం, నీ నాకు ఇంకోసేపు పోతుంది ఇంకా.
లేరలే ఎన్ని పెడుతున్నావు? వెళ్ళి స్నాక్ చేసుకున్నాను. నాడు దా వెళ్ళి స్నాక్ చేసుకున్నా. మామ లాస్ట్ పెగ్. తింటేది నేను మా ఇంటి బిరువాళ్ళు తీసుకున్నాను రా. ఇంకా మీ ఇష్టం లేదు అవి. లేగా సరదాగా వెళ్ళేసి వద్దాంరా. నువ్వు డ్రైవ్ చేస్తావా? నీకు వస్తుందా? నువ్వు డ్రైవ్ చేయరా. ఫస్ట్ బైక్ నేను డ్రైవ్ చేస్తారా, తర్వాత నేను చేస్తా. ఎక్క అరే ఎక్కరా. కూర్చోరా. ఏడు కూర్చోడు ప్లేస్ సైడ్ ఉంది. జరుగు జరుగు. నీ ఎక్కరా బాయ్. పా పోనీరా. నీ ఎక్కడానికి కూడా రావట్లేదురా. అవలేగా పోనీరా. రే జాగ్రత్తగా పట్టుకోండిరా. ఏయ్ నీ యాభ నువ్వు ఏం నడుతున్నా? ఆపురా. ఆపురా నీ యాభ నేను నడుతా బండి. సరేరా బాయ్ నడుపు. పారా. పోనీరా. నువ్వేం డ్రైవ్ చేస్తున్నావు? దిగురని అవన్నీ నడుపుతుంది. జరుగు దిగు. జరుగు ఎందుకు జరుగు. నడుపు. మంచిగా కూర్చో. ముందుకారా. ముందుకారా. ఎక్కురా. బానే జాగ్రత్త నడిపి. ఎక్కు. చంపేసిందిరా బాబోయ్. ఏంటి అలా గుద్దావు? ఏంటి ఇలా గుద్దేశావు? ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను? ఎవర్రా బాబు దీనికి లైసెన్స్ ఇచ్చినాడు? దెబ్బలు లేవేంలో పారాను. ఇక్కడ కూర్చో ముందు ఫస్ట్. నువ్వు లే. వాగు భయ్యా వాగు. ఈ అమ్మాయితో మాట్లాడాలి. తాగి డ్రైవ్ చేసి తగ్గిస్తారా? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? సాక్షి నువ్వు లే. సాక్షి నువ్వు లే. రే నన్ను కింద పడేసి కూర్చోబెట్టావు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మా మీద వస్తున్నారంటే మీరు మాకు దెబ్బలు తగిలి మీరు వస్తుంటే మా మీద మీరు వస్తున్నారంటే పోలీస్ కంప్లైంట్ ఏంటి అసలు?